రష్యా ఉక్రెయిన్ యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి యూరోప్కు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 4.5 సంవత్సరాల నుంచి పుతిన్ ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న ఆశించిన ఫలితం మాత్రం దక్కటం లేదు. ఇక రష్యా తాజాగా ఆదివారం నాడు ఉక్రెయిన్పై ఏకంగా వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో భారత సంతతికి చెందిన బిలియనియర్ లక్ష్మీ మిత్తల్కు చెందిన ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది. ఈ దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారు, మరో 14 మంది కార్మికులు గాయపడ్డారు. వెంటనే కంపెనీ యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసింది. ఇక ఉక్రెయిన్ కూడా మాస్కోపై విచ్చలవిడిగా డ్రోన్స్, మిజైల్స్తో దాడులు చేసింది. ఈ దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. కాగా రష్యాకు చెందిన ఆయిల్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. దీంతో రష్యాలో పెట్రోల్ కొరత ఏర్పడింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక తాజాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. వరుసగా గత 4.5 సంవత్సరాల నుంచి పుతిన్ యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్నా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. రష్యా తరపున భారీ ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించినా పుతిన్ మాత్రం మొండిగా ముందుకు పోతున్నాడు. యుద్ధంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇక తాజాగా ఆదివారం నాడు రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్పై వందలాది డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడిలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆదివారం నాటి రష్యా దాడిలో భారత సంతతికి చెందిన బిలియనేర్ లక్ష్మీ మిత్తల్ స్టీల్ ప్లాంట్, ఆర్సిలర్ మిత్తల్ మైనింగ్ అండ్ మెటలాజికల్ కాంప్లెక్స్ పై డ్రోన్లు పడ్డాయి. యుక్రెయిన్లో మిత్తల్కు చెందిన అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇది. రష్యా నుంచి మిసైల్స్ వరదలా వచ్చిపడ్డంతో ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. 2 కార్మికులు చనిపోగా 14 మంది గాయపడ్డారు. వెంటనే కంపెనీ యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసింది. ఇక పరిస్థితి చూస్తుంటే ఈ యుద్ధం కాస్త యూరోప్కి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కౌంటర్గా కీవ్ కూడా వెంటనే రష్యాపై వందలాది డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత యుక్రెయిన్ ఈ స్థాయిలో భారీ ఎత్తున దాడులు చేయడం ఇదే మొదటిసారి. మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వొరోబియోస్ అంచనా ప్రకారం తనకు తెలిసినంత వరకు యుక్రెయిన్ ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ దాడులు చేయలేదని చెప్పారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం యుక్రెయిన్ నుంచి వచ్చిన 822 డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపింది. మాస్కో రీజియన్లో ఒక 83 ఏళ్ల వృద్ధుడి ఇంటిపై డ్రోన్ పడ్డంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని గవర్నర్ చెప్పాడు. ఇక యుక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ దాడిలో రష్యాకి చెందిన అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ కంపెనీ వైల్డ్ బెర్రీ గిడ్డంగి కూడా మంటల్లో చిక్కుకుపోయింది. కాగా ఈ కంపెనీని రష్యాకు చెందిన అత్యంత సంపన్న యువతి బిలియనీర్ టట్యాయన్ కిమ్ రన్ చేస్తున్నారు. యుక్రెయిన్ నుంచి వస్తున్న సుమారు 600 డ్రోన్లను అడ్డుకున్నామని మాస్కో మేయర్ సెర్గీ సోబియానియన్ అన్నారు. యుక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో 3వ వంతు డ్రోన్లను అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి యుక్రెయిన్ రష్యాపై ఎదురుదాడిని ముమ్మరం చేసింది. లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాటు వేలాది డ్రోన్లతో రష్యాను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇక యుక్రెయిన్ రష్యాలో ప్రధానంగా మిలిటరీ ఇండస్ట్రీతో పాటు ఆయిల్ స్టోరేజ్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇక తాజాగా రష్యాలో వైల్డ్ బెర్రీ డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయింది. వైల్డ్ బెర్రీ కంపెనీ యాజమాన్యం గత 4.5 సంవత్సరాల నుంచి మాస్కో ప్రజలకు యుక్రెయిన్ నుంచి సెగ మొదలైంది. ఫ్రంట్ లైన్లో యుద్ధం దాదాపు నిలిచిపోయింది. చర్చలు స్తంభించిపోవడంతో ఇరు దేశాలు లాంగ్ రేంజ్ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2022 సంవత్సరం మొదటి 5 నెలల తర్వాత ప్రస్తుతం యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఆదివారం నాడు రష్యా క్రివీ రిహ్పై జరిగిన మరో దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఆగ్నేయ జపోరిజియా ఏరియాలో 2, రష్యా సరిహద్దు ప్రాంతమైన సుమీలో ఒకరు, తూర్పున ఉన్న డొనెటెక్స్లో మరొకరు మరణించారు. రష్యా దాడుల కారణంగా కీవ్ నగరమంతటా మంటలు చెలరేగి 6 గాయపడ్డారు. నగరంలోని అతిపెద్ద పుస్తకాల మార్కెట్లలో ఒకదానిలో మంటలంటుకున్నాయి. పొచైనా మెట్రో స్టేషన్కు సమీపంలోని కియాస్క్లకు కూడా మంటలంటుకున్నాయి. తాజా దాడులపై యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. రష్యా బాలిస్టిక్ మిసైల్స్తో యుక్రెయిన్లోని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తోందని ఆరోపించారు. గత వారం రోజుల నుంచి యుక్రెయిన్లోని పలు నగరాలపై దాదాపు 1055 డ్రోన్లతో దాడులు చేసింది. అలాగే సుమారు 1560 గైడెడ్ ఏరియల్ బాంబులు, 62 మిసైల్స్ దాడులు చేసిందన్నారు. దీంతో జెలెన్స్కీ తన మిత్ర దేశాల్ని వెంటనే తనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ఇక రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం కీవ్లోని స్టీల్ ప్లాంట్తో పాటు అలాగే మిలిటరీ ఇండస్ట్రీ సైట్లను అలాగే యుక్రెయిన్లోని అతిపెద్ద ఫ్లేమింగ్ మిస్సైల్స్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. ఇక జెలెన్స్కీ కూడా దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న మిసైల్స్తో రష్యాలోని సుదూర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి వీలవుతోందన్నారు. ఇక జెలెన్స్కీ గత వారం విదేశీ మీడియాతో మాట్లాడుతూ రష్యాలోని సమారా రాకెట్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్పై చేశామని తెలిపారు. ఇక ఈ యుద్ధం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి యూరోప్కి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఇక రొమానియా నేషనల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో రొమానియా ఏరోస్పేస్లోకి వచ్చిన డ్రోన్ని స్పానిష్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ F-18 ఫైటర్ జెట్ ద్వారా కూల్చేశామని తెలిపింది. నాటో సభ్యదేశమైన రొమానియా సర్వేలెన్స్ సిస్టమ్కు ఆదివారం తెల్లవారుజామున 4:44 కంటపడింది. మాల్డోవాకు 24 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న గలాటీ నగరం సమీపంలో డ్రోన్ కనిపించిందని చెబుతున్నారు. ఇక మాల్డోవా విషయానికొస్తే యుక్రెయిన్ రొమానియాకు మధ్యన ఉంది. అయితే ఇటీవలి కాలంలో రష్యా డ్రోన్లను కూల్చివేసిన ఘటనలు యూరోప్లో తరచూ జరుగుతున్నాయి. ఇక రష్యా యుక్రెయిన్పై దాడుల జోరుని పెంచుతూ యుక్రెయిన్ను సరిహద్దున ఉండే ప్రాంతాలపై కూడా దాడుల జోరును పెంచుతోంది. వరుసగా 3 రోజుల పాటు రొమానియన్ పైలట్లు రష్యా నుంచి చొచ్చుకొస్తున్న డ్రోన్లను కూల్చేసింది. రష్యా పూర్తిస్థాయిలో యుక్రెయిన్పై దాడులు చేస్తూనే మరోవైపు రొమానియాపై కూడా భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తోంది. కొన్నిటిని కూల్చివేస్తే కొన్ని దేశంలోకి వచ్చి పేలిపోతున్నాయి. ఇక యుద్ధంలో రష్యా బాగా వెనకబడిపోయిందని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే యుక్రెయిన్ మాజీ రక్షణ మంత్రి మఖైలో ఫెడ్రోస్ సిబిఎన్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీవ్ సొంతంగా లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాటు డ్రోన్లను తయారు చేసుకునే స్థాయికి ఎదిగిందన్నారు. ఈ మిసైళ్లు డ్రోన్లతో రష్యాలోని మారుమూల ప్రాంతాలపై కూడా దాడి చేయగలుగుతోందన్నారు. యుక్రెయిన్ నుంచి వాయువేగంతో వస్తున్న తమ మిసైల్స్ని అడ్డుకోవడం మాస్కో తరం కావడం లేదన్నారు. ఇక రష్యాని తాము సాంకేతికంగా తేలిగ్గా ఓడించగలమని ధీమాను వ్యక్తం చేశారు. ఇక ఈ యుద్ధం తర్వాత యుక్రెయిన్ అత్యంత చురుగ్గా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. యుద్ధంలో ప్రాణనష్టం నివారించడానికి రోబోల్ని కూడా వాడుతున్న విషయం తెలిసిందే. ఇక రష్యా కూడా సాంకేతికంగా దూసుకుపోతోందన్నారు ఫెడ్రో. అయితే యుక్రెయిన్ బాలిస్టిక్ ప్రోగ్రామ్ని దగ్గరుండి పరీక్షించింది మాత్రం ఫెడ్రో అని చెప్పుకోవాల్సిందే. అయితే గత నెలలో ఆయన వివాదాస్పదమైన ప్రకటనలు చేయడం వల్ల జెలెన్స్కీ ఆయన్ను తప్పించాల్సి వచ్చింది. ఇక ఆదివారం నాడు యుక్రెయిన్ రష్యాలోని వైల్డ్ బెర్రీ, అక్కడ స్థానికంగా దాన్ని అమెజాన్ గోడౌన్ అంటారు, దానిపై క్షిపణులతో దాడులు చేస్తే మంటల్లో చిక్కుకుపోయింది. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. ఇటీవలి కాలంలో యుక్రెయిన్ రష్యాపై రెచ్చిపోయి దాడులు చేస్తోంది. రష్యా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రష్యాకు ఉన్న ఆయిల్ డిపోలు, ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా దాడులు చేస్తోంది. యుక్రెయిన్ దెబ్బకు పుతిన్ ఇండియా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రష్యాలో పెట్రోల్ కొరత వల్ల రేషనింగ్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు పుతిన్ బలహీనపడుతున్నాడు. మరోపక్క యూరోప్ దేశాలు జెలెన్స్కీకి అండగా ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో మాస్కోపై పడుతున్నాడు. పుతిన్ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు.